ఉదయకాలం దేవుడు మన ఎదురుకు తీసుకొచ్చిన లేఖన భాగాలను మనం మనసులో ఉంచుకొని మరొక పర్యాయం ఈ మధ్యాహ్నం ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13, 14, 15 ఈ 3 వచనాలు చదువుకుందాం. 13 నేను చదువుతాను, 14 మీరు చదవండి, 15 అందరం కలిసి చదువుదాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపర్లను గాను, ఉపదేశకులను గాను నియమించెను. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మరొక పర్యాయం మీ వాక్య సముఖానికి మేము చేరువచ్చి ఉండగా మీ వాక్యంతో మమ్మలను ఇప్పటికే దర్శించుట ప్రారంభించినందుకే స్తుతిస్తూ మీ వాక్యానికి సంపూర్ణ అధికారాన్ని అప్పగిస్తూ భయముతో వణుకుతో మీ సన్నిధిలో నిలబడిన మీ దాసుడనైన నన్నును బలపరిచి మీ పిల్లల క్షేమం కొరకై విరిచి వడ్డించమని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో ఆధ్యాత్మిక ఎదుగుదల ఎందుకు ప్రాముఖ్యమైనదో ఉదయం కొన్ని సంగతులు మనం విన్నాం. తర్వాత దేవుని దాసులు అన్న స్వామి గారు కూడా కొన్ని విషయాలు మన ముందుకు తీసుకొని వచ్చారు. అసలు ఆ లెక్కకు వస్తే ఎదుగుదల అనేది ఎందుకు అంత ప్రాముఖ్యమైనదో ఆ సంగతిని కూడా మనం ధ్యానించాం. ఈ మధ్యాహ్నం సెషన్లో మరొక అంశాన్ని నేను మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. దానికంటే ముందు అసలు ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు క్రొత్త నిబంధనలో వాడిన పర్యాయ పదాలు కొన్ని చెప్తాను. అలాంటి పదాలు సినోనిమ్స్ యూజ్డ్ ఇన్ న్యూ టెస్టమెంట్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్. ఆధ్యాత్మికమైన ఎదుగుదల అనే దానికి క్రొత్త నిబంధనలో వాడబడిన పర్యాయ పదాలు. అది చూస్తే ఒకటి అభివృద్ధి అని ఉంది. తర్వాత ఇవన్నీ బైబిల్లో అన్నిటికీ నేను రెఫరెన్స్ చెప్పలేను, మీరు వ్యక్తిగతంగా చదువుకునేటప్పుడు దాన్ని కనుక్కొని రాసుకోవాలని కోరుతున్నాను. రెండవదిగా పరిణతి, మెచ్యూరిటీ అని అర్థం. మెచ్యూరిటీ, పరిణతి. మూడవది ముందుకు సాగడం, టు గో ఫార్వర్డ్ అని అర్థం. ముందుకు సాగడం అంటే వెనక్కి తిరగకుండా ఉండడం, దాన్ని ఆధ్యాత్మిక ఎదుగుదల అన్నారు. తర్వాత సంపూర్ణులవ్వడం, టు బికమ్ కంప్లీట్, సంపూర్ణులవ్వడం. తర్వాత వర్ధిల్లడం, బికమ్ ఆర్ బీయింగ్ ప్రాస్పరస్, వర్ధిల్లడం, ప్రాస్పర్ అనే పదం. తర్వాత ఫలించడం, ఫ్రూట్ఫుల్. ఆ తర్వాత సారూప్యతలోనికి మారడం. ఇవన్నీ పదాలకు ఎదుగుదల అనేది అర్థంగా క్రొత్త నిబంధనలో కనపడుతుంది. కాబట్టి ఈ ఎదుగుదల అనేది వీటన్నిటిల్లో కలిసి ఉంటేనే అది ఎదుగుదల అవుతుంది. ఒకసారి మళ్ళీ చెప్తారా? అభివృద్ధి, పరిణతి చెందడం, ముందుకు సాగడం, సంపూర్ణులవ్వడం, వర్ధిల్లడం, ఫలించడం, సారూప్యతలోనికి మారడం. వెరీ గుడ్. ఉదయం కంటే ఇప్పుడు కొంచెం యాక్టివ్ అయ్యారు, చురుకయ్యారు. సంతోషం. ఒక ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు.
ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. మామూలుగా అయితే మనం ఊరి పేరు స్థలం పేరు చెప్తాం. ఆయన ఏమంటాడో తెలుసా? నేను ముందుకు వెళ్తున్నాను అంటాడు. ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్ అంటే నేను వెనక్కి వెళ్ళటం లేదు, వెళ్ళేవాళ్ళు ముందుకెళ్ళాలి. ఆయన అది అలవాటుగా తమాషాగా చెప్పినా అందులో అర్థం ఉంది. క్రైస్తవ జీవితం అంటే ముందుకు సాగే జీవితం, వెనక్కి చూసే జీవితం కాదు. అందుకే పాత పాట ఒకటి ఉండేది, నీ యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించితని, నే వెనుతిరుగన్ వెనుకాడన్ నా యేసుడు పిలిచిన సుదినం అని. కాబట్టి ముందుకు వెళ్ళడం అనేది దేవుని ఉద్దేశం. వెనక్కి చూడకపోవటం, వెనక్కి తిరగకపోవటం అనేది క్రైస్తవ జీవితంలో మనం అలవరుచుకోవాలి. ఏ పాపాలకైతే గత జీవితాల్లో మనం అలవాటు పడ్డామో మరలా తిరిగి వాటి వైపు చూడకుండా ఉండడం. తర్వాత మరొక సంగతి నేను ఈ మధ్యాహ్నం మీకు జ్ఞాపకం చేసి ఈరోజు నేను చెప్పదలుచుకున్న సంగతి చెప్తాను. దేవుడు ఏదైనా ఆధ్యాత్మిక జీవితంలో మనకు ఒక బాధ్యత అప్పగిస్తే తప్పకుండా దాన్ని నెరవేర్చడానికి వనరులు కూడా ఇస్తాడు. బైబిల్ అంతటిలో అదే సూత్రం కనబడుతుంది. ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి బయటికి తీసుకొచ్చింది ఆయనే. కనాను దేశానికి వెళ్ళమని చెప్పింది ఆయనే. వెళ్ళి మీ పాట్లు మీరు పడండి అని అనలేదు. కానీ వారు వెళ్తుండగా వాళ్లకు కావలసిన ఆహారం ఆయనే ఇచ్చాడు, వాళ్లకు కావలసిన నీరు ఆయనే ఇచ్చాడు, వాళ్ళ బట్టలు మాసిపోకుండా, వాళ్ళ చెప్పుల వారు తెగిపోకుండా చేశాడు. అంటే వాగ్దానము చేసిన దేవుడు నమ్మతగినవాడు, పిలిచిన దేవుడు నమ్మతగినవాడు. అంటే పిలిచి వెళ్ళమని చెప్పి ఇక మీ పాపాన మీరు పోండి, మీ కర్మ మీదే అనే దేవుడు కాదు ఆయన. ఆయన పిలిచినవాడు, నమ్మతగినవాడు. అంతేకాదు, ఆయన భూలోకములో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నప్పుడు శిష్యులను అద్దరికి వెళ్ళమని బలవంతం చేశాడు. వాళ్ళు వెళ్తుండగా ఆయన ఒంటరిగా మెట్ట మీద ఉన్నాడు, కొండ మీద ఉన్నాడు. పడవ ఎలాగ వెళ్తుందో దాన్ని గమనిస్తూ ఉన్నాడు. తుఫాన్లో చిక్కుకొనగా ఆయనే వచ్చి వారిని ఆ తుఫాను నుండి విడిపించి అద్దరికి చేర్చాడు. ఇవన్నీ నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుడు మనకి ఏదైనా చెబితే అది మనల్ని ఒక్కడనే చేయమనరు. దానికి ఆయన కావలసిన సహాయాలు అందిస్తాడు. కాబట్టి నేను చెప్పదలిచిన మరొక అంశం ఏంటంటే, ఆధ్యాత్మిక వనరులకు, ఆధ్యాత్మిక ఎదుగుదలకు దేవుడిచ్చిన వనరులేంటి? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ గాడ్ గేవ్ అస్ ఫర్ అవర్ స్పిరిచువల్ గ్రోత్? మన ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు దేవుడు ఏమి వనరులు ఇచ్చాడు? ఊరికే మీరు ఎదగండి అని అన్నాడా? లేదు. అలా అంటే ఆ దేవుడు నమ్మతగిన వాడు కాదు. కాబట్టి ఎదగండి అని చెప్పిన దేవుడు, ఉదయం మనం విన్నాం కదా, ఒక క్రమమైన పద్ధతిలో అన్న చెప్పినప్పుడు దేవుని అభీష్టం, కుమారుని యొక్క ఆరాటం, ఆత్మ యొక్క ఆశ, దానికి మరొక మాట నేను యాడ్ చేస్తాను. ఉదయం చెప్పిందే అపోస్తులని యొక్క ఆజ్ఞ. పేతురు ఆ మాటే చెప్పాడు, తర్వాత అపోస్తలుడైన పౌలు ఆ మాట చెప్పాడు, ఆజ్ఞ. అంతేకాదు, వారి ఆజ్ఞే కాదు, వారి ఆచరణ కూడా. వాళ్ళు కూడా ఎదిగిన వారే, ముందుకు సాగిన వారే. ఆ రీతిగా బైబిల్ గ్రంథంలో అనేకమైన ఉదాహరణలు మనం చూస్తాం. ఇన్ని రకాలుగా చేసిన దేవుడు ఊరికే మీరు ఎదగండి అని మాత్రమే చెప్పలేదు. ఆయన ఎదగటానికి కావలసిన వనరులు ఇచ్చాడు. ఏమేమి వనరులు ఇచ్చాడు అంటే, ఒకటి, మనలో తన ఆత్మనుంచాడు. ఆయన ఆత్మ మనలో ఉన్నాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. అంటే నువ్వు నిజంగా
ఒక విశ్వాసివైతే, నిజంగా ప్రభువుని నమ్మిన బిడ్డవైతే నీలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నివాసం తప్పకుండా ఉంటుంది. అందుకనే రోమాపత్రిక రాసిన పౌలు ఇలాగన్నాడు, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన సంచకరువుగా మనలోనికి వచ్చాడు. కాబట్టి ఆయన ఆత్మనిచ్చాడు, ఆ ఆత్మ పూర్ణులై ఉండమని చెప్పాడు. అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది, ఆత్మపూర్ణులై ఉండుడి. అంటే ఆత్మపూర్ణులై ఉన్న ఏ ఒక్కరైనా ఎదుగుతారు. అంతేకాదు మన చేతిలోనికి దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? దేవుని వాక్యాన్ని. అర్థమవుతుంది కదూ ఆయన ఏం వనరులు ఇచ్చాడో. ఆయన పరిశుద్ధాత్మను మనలో ఉంచాడు, దేవుని వాక్యాన్ని మన చేతికిచ్చాడు. ఆ దేవుని వాక్యములో కావలసిన వాగ్దానాలన్నీ మన చేతిలో పెట్టాడు ఆయన. అందుకే అపోస్తలుడైన పేతురు తన 2వ పత్రికలో ఇలాగంటాడు, ఆయన వాగ్దానాలు మనకిచ్చాడు. ఎందుకు అంటే, ఎందుకు ఇచ్చాడు చెప్తారా? బైబిల్ ఎరిగిన వారు, లేకపోతే చదువుతారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. భ్రష్టత్వం తప్పించుకోవడానికి ఇంకో కారణం, దేవ స్వభావములో పాలివారు అవడానికి, టు బీ ద పార్టేకర్స్ ఆఫ్ డివైన్ నేచర్. దేవుని స్వభావంలో పాలివారు అవడానికి, అంతేగాని కారు కొనుక్కోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి కాదు. ఒక ఆయన పెళ్లి కాని ఆయన్ని హౌస్ విజిటింగ్కి వెళ్తే ఇంట్లో పెద్ద వాక్యం పెట్టుకున్నాడు. ఏంటంటే ఆ వాక్యం, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. అది ఎదురుగా పెట్టుకున్నాడు. ఏంటి ఇంత పెద్ద వాక్యం పెట్టుకున్నావు అంటే, అదే అన్న వాగ్దానంగా పెట్టుకున్నాను, ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానం అంటున్నాడు. ఇంకొక ఆవిడ వచ్చి పండగ చాలా సంవత్సరాల క్రితం ఒక అన్య ప్రాంతంలో నిజంగా జరిగింది. ఆవిడ వచ్చి, దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఇదిగోండి అని ఆ పేపర్ చూపిస్తే ఆ పేపర్ చదివితే నిన్ను దీర్ఘాయువుతో తృప్తిపరచెదను అని ఉంది. ఓ మంచిదమ్మా, ప్రభు నీకు మంచి మాట ఇచ్చాడు అని అన్నాను. చాలా సంబరపడిపోయింది. కరెక్ట్గా 3 నెలలకు యాక్సిడెంట్ అయింది, 6 నెలలకు చచ్చిపోయింది. దేవుడు వాగ్దానాలు అందుకు ఇవ్వలా. ఎందుకు ఇచ్చాడు? దేవ స్వభావములో పాలివారవడానికి, అదే రూపాంతరం, అదే ఎదగడం, అందుకిచ్చాడు వాగ్దానాలు. ప్రియులారా, అర్థమైందా? తర్వాత మరొకటి, సంఘాన్ని ఇచ్చాడు. సంఘం అంటే ఆదివారం మనం కూడుకునేది మాత్రమే కాదు, అనుదినము మనం సహవాసం చేసేది, హెచ్చరించుకునేది, ప్రోత్సహించుకునేది, పాఠాలు పొందేది, మేలు పొందేది, ఆదరించుకునేది, హెచ్చరించుకునేది, అది సంఘం. ఇక తేడా కూడా గమనించాలి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే, చర్చ్కి వెళ్తున్నారు అని అంటారు. చర్చ్ వేరు, టెంపుల్ వేరు. అంటే తెలుగులో చెప్తే సంఘము వేరు, మందిరం వేరు. ఇల్లు వేరు, గృహము వేరు. ఇల్లు అనేది ఇటుకలతో కట్టబడేది, గృహము అనేది మనుషులతో కట్టబడేది. చాలామందికి ఇళ్ళు ఉన్నాయి కానీ గృహాలు లేవు. మందిరం అనేది వస్తువాహనాలతో కట్టబడేది. సంఘం అనేది విశ్వాసులతో కట్టబడేది. ఇప్పుడు ఈ పెద్ద మందిరాన్ని ప్రభు ఇచ్చాడు, నిజమే, ఫైన్. ప్రభు ఎప్పుడు ఉంటాడు? మనం వెళ్ళిపోయినా కూడా ఉంటాడు ఆయన. ఇక్కడ ఉండడు. ఎప్పుడు ఉంటాడు ఆయన? కనీసం 2 ఉంటే ఉంటాడు. నా మాట కాదు, బైబిల్లో మాట. ఎక్కడ 2, 3 అంటే కనీసం ఆయన నామం పేరట 2, 3 ఉన్న స్థలంలోకి ఆయన వస్తాడు. అందరు వెళ్ళిపోతే ఎవరు ఉండరు, తాళాలు వేసుకొని వెళ్తే. కాబట్టి మందిరం వేరు, సంఘం వేరు. సంఘాన్ని ఇచ్చాడు. సంఘం అంటే ఎవరు? మనమే సంఘం. దేవుడు సార్వత్రికంగా సంఘాన్ని కొనిపోబోయే ముందు స్థానికంగా ఆయా స్థలాలలో, ఆయా ప్రాంతాలలో స్థానిక సంఘాలను ఇచ్చాడు. ఆ సంఘం యొక్క ఉద్దేశం ఏంటంటే, యేసు క్రీస్తులాగా వారు పెరుగునట్లుగా చెయ్యడం. అది
అందుకే సంఘాన్ని ఇచ్చాడు. అందుకే సంఘం అనేది పరిశుద్ధులకు వ్యాయామశాలగా ఉండాలి, అంతేగాని అతిథులు దర్శించే పురావస్తుశాలలాగా ఉండకూడదు. సంఘం వ్యాయామశాల. విశ్వాసులు తమ యొక్క ఆధ్యాత్మిక వరాలు, తమ ఆధ్యాత్మిక బాధ్యతలను ఎక్సర్సైజ్ చేసే స్థలంలాగా ఉండాలి. మ్యూజియంకి జిమ్కి తేడా ఏంటి చెప్పండి? మ్యూజియం అంటే ఏంటి? హైదరాబాద్లో పెద్ద మ్యూజియం ఉంది కదా, ఏంటది? సాలార్జంగ్ మ్యూజియం. మరి జిమ్కి తేడా ఏంటి? జిమ్నాజియంకి. అందులో మ్యూజియంకి చూడటానికి వెళ్తారు, జిమ్నాజియంకి ఎక్సర్సైజులు చేయటానికి వెళ్తారు. మనం మందిరానికి వచ్చినప్పుడు మ్యూజియంకి వచ్చినట్టు రాకూడదు. ఎలా రావాలి? ప్రార్థన, వాక్యం, సహవాసం, పాటలు, ఇవన్నీ సాధించే వారిగా, వాటిని సాధన చేసేవారిగా, ఆ భక్తిని సాధకం చేసేవారిగా అక్కడికి రావాలి. అది దాని యొక్క ఉద్దేశం. సంఘాన్ని ఇచ్చాడు. ఎందుకు సంఘాన్ని? క్రీస్తు సారూప్యతలోనికి ఎదగడానికి. మరొకటి అంతేకాదు, ఆ సంఘములో దేవుడు కాపర్లనిచ్చాడు, నాయకులనిచ్చాడు. అందుకే చాలా కాలం క్రితం ఒక పాట ఇలా ఉండేది: సహవాసముకై సంఘమిచ్చితివి, పోషించు కాపర్లనిచ్చితివి. ఆధ్యాత్మికంగా మనల్ని పోషించడానికి, నడిపించడానికి కాపర్లనిచ్చాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? అదే కదా మనం ఇందాక 13వ వచనంలో కూడా చదువుకున్నాం. 13లో పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు కొందరిని అపోస్తలులుగాను, అపోస్తలులని, ప్రవక్తలని, సువార్తికులని, ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు? సంపూర్ణులు అవ్వడానికి ఇచ్చాడు. కాపర్లని ఇచ్చాడు. దేవుడు ఎన్ని వనరులు ఇచ్చాడో చూడండి. అయితే ఈ వనరులన్నీ విన్నాక ఇదంతా దేని కొరకు ఇచ్చాడు చెప్పండి? దేని కొరకు? మన ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు. కానీ కాపర్లను దీనికి వాడుకుంటారా, లేకపోతే కడుపు నొప్పి, తలనొప్పి, ఒళ్ళు నొప్పి వీటికి వాడుకుంటారా? నిజం చెప్పండి. మందిలో మాట వద్దు, మనసులో మాట చెప్పండి. అయ్యా, నాకు ఒక వారం రోజుల నుండి వాక్యం చదువుకోబుద్ధి అవ్వట్లేదు, నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు, అయోమయంగా ఉంది, ప్రార్థన చేయండి అంటారా? లేకపోతే వాక్యం అంతా విన్న తర్వాత వచ్చి ఒక కొబ్బరి నూనె సీసా తీసుకొచ్చి, అయ్యా 3 రోజుల నుంచి నడుం ఒకటే లాగుతుంది, కొద్దిగా సీసా ప్రార్థన చేసేవండి అంటారా? నిజం చెప్పండి. నిజానికి దేవుడు కాపర్లను ఎందుకు ఇచ్చాడు? భౌతికమైన ఆరోగ్యం కోసం డాక్టర్లను ఇచ్చాడు, ఆధ్యాత్మికమైన ఆరోగ్యం కోసం కాపర్లను ఇచ్చాడు. అర్థమైందా? ఎంత వివరంగా రాశాడండి ఎఫ్ఎస్సి పత్రికలో. కాపర్లను, ఉపదేశకులను ఎందుకు ఇచ్చాడు? ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి. మనం ఇది చెయ్యం, అది మాత్రం బాగా చేస్తాం. ఒక ఆవిడ ప్రతి మీటింగ్కి మానకుండా వస్తుంది, కానీ ఏ మీటింగ్లో మెలకువకుండదు. ఆమెను ఎవరు నిద్రపోవటం చూస్తారేమోనని ముసుగు నిండా వేస్తుంది. అంటే వాక్యం విన్నట్టుగా బైబిల్ ఎటు పెట్టుకొని ముసుగు నిండా వేస్తే ఎవరు చూడరనేది ఆవిడ ధైర్యం. అయిపోగానే టక్కన కొబ్బరి నూనె సీసా తీసుకొని ముందుకు వస్తుంది, అయ్యా ప్రార్థన చేయ అంటుంది. ఒకసారి చేశారు, మంచిది. రెండో రోజు కూడా వచ్చింది, మళ్ళీ నిద్రపోతుంది. 3 సార్లు చేశారు, 4వ అయింది. 5వ కూడా వచ్చి సీసా ఇచ్చి ప్రార్థన చేయమంటే, ఏంటమ్మా రోజు ప్రార్థన చేయమంటున్నావు అని అంటే, అన్నగారు మీరు ప్రార్థన చేస్తే నాకు నెమ్మదిగా ఉంటుంది, అందుకు ప్రార్థన చేయండి అన్న. అప్పుడు ఆ దేవుని సేవకునికి కోపం వచ్చి ఇలాగన్నాడు, ఏమ్మా రోజు నన్ను చేయమంటున్నావు, నువ్వు చేసుకోరాదు అన్నాడు. కాదన్నయ్య గారు, దేవుడు మీరు చేస్తే బాగా వింటాడు అని అంది. వెంటనే ఆయన మంచి దేవుని సేవకుడు ఏమన్నాడో తెలుసా? అమ్మా, దేవుడు నాకు తండ్రను, నీకు మేనమామ అన్నాడు. అదేంటి అయ్యగారు అంది. అవును, నేను ప్రార్థన చేసేటప్పుడు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాను, మరి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తున్నావు చెప్పండి? తండ్రి అయినా చేస్తున్నావుగా.
మరి నాకెంత అవకాశం ఉందో నీకు కూడా అంత అవకాశం ఇచ్చాడు కదా దేవుడు, ఎందుకని వాడుకోవడం లేదు నువ్వు? అందుకు నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఈ ఊరికే ప్రార్థన చేయించుకునే వాళ్ళ దగ్గర ఒక 500 ఫీజు పెడితే వదిలిపోద్ది అనిపిస్తుంది. తగ్గిపోతాయి ప్రార్థనలో. ప్రార్థన తేరగా ఉందని, ఊరికినే ఉందని రావడం, తలకాయించడం. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం, దైవ సేవకులు ప్రార్థన చేయడం తప్పని చెప్పడం నా ఉద్దేశం కాదు. నిజానికి వారిని భౌతికమైన ఆరోగ్యాల కొరకు వీటి కొరకు ఇవ్వాల. ఒకవేళ నీ అనారోగ్యానికి కారణం పాపమైతే అప్పుడు సంఘ కాపరులకు కబురు చేస్తే వారొచ్చి విశ్వాస సహితమైన ప్రార్థన నూనె రాసి చేస్తారు. అది ఎప్పుడంటే వెన్ ఏ డిసీజ్ కాజ్డ్ బై యువర్ పర్సనల్ సిన్. అది యాకోబు పత్రిక 5వ అధ్యాయం చెప్తుంది. అంతేగాని ప్రతి ప్రార్థనకి వచ్చి చేపించుకోవడం అది కాదు. కాపర్లను ఎందుకు ఇచ్చాడు? ఆత్మీయంగా పోషించడానికి. మరి అలాంటప్పుడు ఎప్పుడైనా వాక్యం అయిపోయిన తర్వాత అన్న ఈ వాక్యం ద్వారా నేను బలపడ్డాను, నేను మేలు పొందాను అని సేవకునితో ఎప్పుడైనా చెప్తున్నారా? ఈ సాక్ష్యాలు, ఈ వాక్యం ద్వారా నేను బలపడ్డాను అనే సాక్ష్యాలు ఎక్కువ ఉంటాయా? ఆ ప్రార్థన ద్వారా నాకు జ్వరం తగ్గింది అనే సాక్ష్యాలు ఎక్కువ ఉంటాయా? మీరు చెప్పండి. అంటే కాపర్లను దేవుడు జ్వరాలు తగ్గించడానికి ఇచ్చాడా? కాబట్టి ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే అర్థం అవడం లేదు మనుషులకి, ఇంకా పసిపిల్లల్లాగానే ఉంటున్నారు. అదే చెప్తున్నాడు, కాపర్లను ఇచ్చాడు. కాపర్లను, సహవాసాన్ని, ఎన్ని వనరులు ఇచ్చాడో తెలుసా? కాబట్టి సహోదరులారా, అలాగా వాడుకుందాం. ప్రకటన సంఘాన్ని వాడుదాం, కాపర్ల పరిచర్యను వాడుకుందాం, దేవుడిచ్చిన వాగ్దానాలను వాడుకుందాం. ఆ వాగ్దానాలను వాడుకొని దేవుని మహిమ కొరకై జీవిద్దాం. ఆయన వాక్యాన్ని వాడుకుందాం. వాక్యాన్ని చదవరు చాలామంది క్రైస్తవులు. దేవుని వాక్యాన్ని క్రమంగా చదవడం లేదు. ఏదో అలవాటుగా రావడం, కూర్చోవడం, వెళ్ళడం, బైబిల్ని చేతిలో పట్టుకోవడమే కానీ వాక్యాన్ని చదవడం లేదు. వాక్యాన్ని చదవడం. ప్రియులారా, ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ రివీల్డ్ ఇన్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద గాడ్ ఆఫ్ వర్డ్. తెలుగులో చెప్పనా? దేవుని వాక్యం పట్ల మనం ఎటువంటి వైఖరి కలిగి ఉంటామో దేవుని పట్ల కూడా అటువంటి వైఖరే కలిగి ఉంటాం. ఈ రెండు వేరు కాదు. ఎందుకో తెలుసా? వాక్యము ఈజ్ ఈక్వల్ టు దేవుడు. కాబట్టి దేవుని వాక్యానికి విధేయత చూపకుండా దేవునికి విధేయత చూపుతున్నారు అనేది చాలా పొరపాటు. కాబట్టి ఇన్ని వనరులు ఇచ్చాడు, ఇది మనం వాడుకుందాం. మంచిది. క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదము అనే దాంట్లో ఈరోజు క్రీస్తు వలె ఎదగడం అంటే ఏంటో ఈ మధ్యాహ్నం నేను ఒక్క విషయాన్ని మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. అదేంటంటే, ముందు ఎదగాలంటే, క్రీస్తు వలె ఎదగడం అని అంటే యేసు క్రీస్తులో అనేకమైన లక్షణాలు ఉన్నాయి. వాటిల్లో ఒక లక్షణం ఈరోజు నేను మీ ముందుకు తేవాలనుకున్నది విధేయత చూపడం. యేసు క్రీస్తు వలె ఎదగడం అంటే ఏంటంటే విధేయత చూపడం. జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. స్పిరిచువల్ గ్రోత్ అంటే బీయింగ్ ఒబీడియెంట్ టు గాడ్. విధేయత చూపడం. విధేయత అనే దానికి నిర్వచనాన్ని చెప్పారు. మనకంటే పైవారు ఏదైనా మనకు చెప్పిన మాటకు లోబడడం అని అర్థం. విధేయతకు 2 కాళ్ళు ఉంటాయి. అవి లేకుండా విధేయత అనేది నడవదు. ఆ 2 కాళ్ళు ఏంటంటే వెంటనే స్పందించటం, ఎదురు చెప్పకుండా లోబడడం. ఈ 2 కాళ్ళు లేకుండా విధేయత నడవదు. విధేయత కుంటిదైపోద్ది.
కుంటోళ్ళని ఎవరిని అంటారు? కళ్ళు లేనివాళ్ళ, కాళ్ళు లేనివాళ్ళు. వెంటనే లోబడడం, ఎదురు చెప్పకుండా లోబడడం, దాన్నే విధేయత అంటారు. ప్రియులారా, ఎదగడం అంటే యేసు ప్రభువు లాంటి విధేయత చూపడం. నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా దేవుడు నాతో కూడా కొన్ని మాటలు మాట్లాడాడు. నేను ఆ విషయాన్ని కూడా మీ ముందు ఒప్పుకుంటున్నాను. దేవునికి విధేయత చూపటం అనే యాంగిల్ చాలా పర్యాయాలు మనం లెక్క చేయం, పట్టించుకోం. దేవునికి విధేయత చూపటం, దేవుని విషయాల్లో విధేయులై ఉండడం, దాన్నే ఆధ్యాత్మికమైన అభివృద్ధిలో ఒక కోణం అంటారు. కాబట్టి ఆధ్యాత్మికమైన అభివృద్ధిలో మరొక విషయం ఏంటంటే, ఆల్ గ్రోత్ దట్ ఈస్ నాట్ టువర్డ్స్ గాడ్ ఈజ్ గ్రోయింగ్ ఇంటూ డీకే అన్నాడు ఒక ఆయన. దేవుని వైపు ఎదుగుదల లేని అభివృద్ధి అది క్షీణతే. దేవుని వైపే ఎదుగుదల లేకపోతే ఆ అభివృద్ధి క్షీణతే అని ఆయన ఇచ్చిన నిర్వచనం. మంచిది. దేవునికి విధేయత చూపడం, విధేయత చూపడంలో యేసు ప్రభువుని మించిన ఉదాహరణ బైబిల్ గ్రంథములో మనకి కనపడదు. అందుకే ఒక పాట కూడా రాయబడింది, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండమాదిరి చూపిన దైవ కుమారుడా. విధేయతకు అర్థం చెప్పినవాడు. మనుషులు విధేయత చూపడంలో అర్థం ఉంది, కానీ ఆయన విధేయత చూపడం ఏంటండి? ఇదే నాకు ఆశ్చర్యం అనిపించింది. మనుషులు విధేయత చూపడంలో అర్థం ఉంది, కానీ ఆయన విధేయత చూపడం ఏంటి? అందుకే బైబిల్లో నుండి చూపిస్తాను. అసలు ఆయన గొప్పతనం ఏంటో చదువుదాం రండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 1:3. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు, ఆయనలో జీవముండెను. ఆయన కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. యేసు ప్రభు గురించి ప్రస్తావించబడిన మాట, ఆయన లేకుండా కలగలేదు. భూమి, ఆకాశం, అందులో సమస్తం ఏదైనా కానీ, నువ్వు ఏమైనా చెప్పు, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఆయన ఎవరు? సృష్టికర్త. సృష్టికర్త కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అది ఒక కోణం అయితే, అదే మాట కొలస్సీ పత్రికలోకి రండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదువుతారా? కొలస్సీ పత్రిక 1:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడై ఉన్నాడు. ఏమయ్యాడు ఆయన? ఆది సంభూతుడు అంటే ఆరిజిన్ ఆయనే. ఆది సంభూతుడు ఆయనే, సృష్టికర్త ఆయనే, అన్నిటికీ ఆది సంభూతుడు ఆయనే. మాత్రమే కాదు, ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహించేవాడని హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది. అంటే కంట్రోలర్ కూడా ఆయనే, క్రియేటర్ ఆయనే, కంట్రోలర్ ఆయనే. క్రియేటర్ అయిన దేవుడు, కంట్రోలర్ అయిన దేవుడు విధేయత చూపడం ఏంటి? అదే మ్యాజిక్. రండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ 5:8. ఆయన కుమారుడు. అందరూ తీయండి బైబిల్, అందరం కలిసి చదువుదాం. ఈ మాట
అందరూ నోట్ చేయాలని కోరుతున్నాను. హెబ్రీ పత్రిక 5:8. ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనేను. ఇది స్ట్రేంజ్ అనిపించింది నాకు. యేసు ప్రభు నేర్చుకున్నాడట. ఏంటది? విధేయత. ఎందుకు? ఆలోచించి జవాబు చెప్పండి. ఎందుకు? పరలోకములో ఉండగా ఆయనకది అలవాటు లేదు. ఏది? అవసరం లేదు. భూలోకానికి వచ్చిన తర్వాత ఏం చేశాడు ఆయన? విధేయతను నేర్చుకున్నాడు కాబట్టే నేర్పించడానికి ఇష్టపడ్డాడు. మత్తయి సువార్త 11:28 అందరికి తెలుసు, కానీ 29 చాలా మందికి తెలియదు. 11:28 ఏంటి? ప్రయాసపడి భారం మోయు సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. తర్వాత 29, నేను సాత్వికుడను, దీన మనసు కలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఎవరు నేర్పగలరు? నేర్చుకున్నాళ్ళే నేర్పగలరు, అంతే కదా. ఇంగ్లీష్ రావాలంటే ఎవరు నేర్పాలి? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళే నేర్పాలి. డ్రైవింగ్ రావాలంటే ఎవరు నేర్పాలి? డ్రైవింగ్ వచ్చిన వాళ్ళే నేర్పాలి. హ్యాండ్ రైటింగ్ రావాలంటే కోడి గీతలు గీసేవాడు నేర్పిస్తే ఎట్టుంటుంది? పిచ్చి గీతలు అవుతాయి. హ్యాండ్ రైటింగ్ వచ్చినోడే నేర్పాలి. సాత్వికం, దీన మనస్సు నేర్పాలంటే ఎవరు నేర్పాలి? అది తెలిసిన ఆయనే నేర్పాలి. నేర్చుకున్నాడు ఆయన, విధేయత నేర్చుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తులాగా ఎదగాలి అని అనుకునే వాళ్ళు, వారు నేర్చుకోవలసిన మొదటి అంశం ఏంటి? అందరు చెప్పండి, విధేయత. ఇంకొకసారి చెప్పండి, విధేయత. అంతే. అది ఎంత ప్రాముఖ్యమో తెలుసా? ఒక తత్వవేత్త ఇలాగన్నాడు, ఇఫ్ obedience is the first chapter in a child's life, the rest of the subjects are learned very easily. ఒక పిల్లవాని జీవితంలో విధేయత అనేది మొదటి అధ్యాయంగా ఉంటే మిగతా అధ్యాయాలన్నీ వాటంతట అవే వచ్చేస్తాయట. విధేయత అనేది అంత ప్రాముఖ్యమైనది. ప్రియులారా, యేసు ప్రభువులా ఉండాలి, ఆయనలాగా ఎదగాలి అని కోరుకునే వాళ్ళు నేర్చుకొనవలసిన ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి? విధేయత. విధేయతలో నుండి పరిశుద్ధత పుడుతుంది. విధేయత అనేది మనం జ్ఞాపకం ఉంచుకుందాం. అయితే ఆ విధేయత మనకు నేర్చుకున్నాడు, ఆ విధేయత ప్రదర్శించాడు. నేర్చుకున్న విధేయత ఎక్కడ ప్రదర్శించాడు? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనానికి రండి. ఫిలిప్పీ 2:8. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనపడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై. హెబ్రీ 5లో విధేయత నేర్చుకున్నాడు. ఫిలిప్పీ 2:8లో విధేయతను ప్రదర్శించాడు. అది గెత్సెమనే తోటలో నుండి ప్రారంభమైంది. తండ్రి, నా ఇష్టం కాదు, నీ ఇష్టమే సిద్ధించునుగాక. తండ్రితో సమానమైన వాడు
తండ్రితో పాటు ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం కలిగిన వాడు దాసుని స్వరూపంలోకి వచ్చి తండ్రి నా ఇష్టం కాదు అంటున్నాడు. అది అంత సులభమైంది కాదు. నేర్చుకున్నాడు ఆయన, శ్రమలను బట్టి విధేయత నేర్చుకున్నాడు. ప్రియులారా, అయితే మరి ఎదగాలి అని అనుకున్న వాళ్ళకి విధేయత అనేది మొదటి సబ్జెక్టుగా ఉండాలి. అదే ఈరోజు నా యొక్క అంశం. అయితే మనము విధేయులవడం ద్వారా విశ్వాసులమయ్యాం. ఏ విధేయులవుట ద్వారా విశ్వాసులమయ్యామో ఆ విధేయతలోనే వెనకబడిపోతే ఎదుగుతామా లేకపోతే దిగజారుతామా? కాబట్టి ఎదగాలంటే విధేయతను అభ్యాసం చేయాలి. ఎక్సర్సైజ్ ఒబీడియన్స్. మాటికి ఎక్సర్సైజ్ అంటే ఏంటి అర్థం? చేసిన పని మాటికి చేయటం. మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో పిల్లలకు ఒక కాన్సెప్ట్ వివరించి దాని మీద 2 ఎగ్జాంపుల్స్ చెప్పి దాని కింద ఎక్సర్సైజ్ అనిచ్చి దాంట్లో ఒక 20-30 ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ దేన్ని చూసి చేయాలి? ఆ పైనుండే ఎగ్జాంపుల్స్ చూసి చేయాలి. ఎక్సర్సైజ్ అంటే అది. అలాగే యేసు ప్రభు వారు విధేయతలో ఆయనకి లాగా మనం ఉండాలని ఎదిగే వాళ్ళు ఆయనలో విధేయతను నేర్చుకోవాలి అని ఈరోజు మనకి ఈ మాట నేర్పిస్తున్నాడు. మనలో ఒరిజినల్గా మనం సహజ సిద్ధంగా విధేయులమా అవిధేయులమా? సహజంగా అవిధేయులం. అది ఎక్కడి నుంచి? తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి. మీరు చిన్నపిల్లలు చూడండి, మంచం మీద కూర్చొని కాళ్ళు బాకరా అంటాడు పిల్లడు కాళ్ళు ఊపుతా ఉంటాడు. ఏవో బాకరా అంటాడు. ఆడేం చేస్తాడు? ఇంకొద్ది గట్టి ఊపుతాడు. ఎందుకు? అవిధేయత అనేది అప్పటి నుంచి అలవాటైంది. ఏది వద్దన్నారో అది ఎక్కువ చేస్తుంటారు. అవిధేయత అది. సరిగ్గా కూర్చో అన్నారు అనుకోండి, అది చేయలేరు వాళ్ళు. అవిధేయత అలవాటు పడిన వాళ్ళం. కానీ విశ్వాసులంటే ఎవరు? విధేయులగు పిల్లలు. ఈ మాట అపోస్తలుడైన పేతురు పెట్టాడు, మీరు విధేయులగు పిల్లలై అని. అందుకే నేను మా సంఘంలో ఇలా చెప్పాను, విశ్వాసులు అంటే ఎవరంటే మాజీ అవిధేయులు, తాజా విధేయులు. ఎవరండి? ఇంకొకసారి చెప్పండి పెద్దగా. మాజీ అవిధేయులు, తాజా విధేయులు. ఇదే జరుగుతుందా? ఒకసారి రివర్స్ చేయండి. ఏంటో కొంచెం పెద్దగా చెప్పండి. బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు సణుగకుడి, వారు సనిగి సంహారకుని వలన నశించిరే. పెద్దగా చెప్పండి. తాజా అవిధేయులు, మాజీ విధేయులు. ఈ రెండిట్లో ఏది మనకు అన్వయించబడుతుంది? అందరికీ కంటి చూపే కానీ నోటి మాట లేదే. విశ్వాసులు అని ఎవరిని అంటారంటే తాజా విధేయులను. విధేయత అనేది తాజాగా పుట్టాలి. ఇట్ ఈస్ ఎ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అది ఆగిపోయేది కాదు. నిన్న విధేయత ఈ రోజుకు పనికిరాదు, ఈ రోజు విధేయత రేపటికి పనికిరాదు. ఆధ్యాత్మిక జీవితంలో విధేయత యొక్క ప్రాముఖ్యత ఇంకోటి చెప్పమంటారా? రండి చూపిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి 10వ వచనానికి వద్దామా? 10. హెబ్రీ
5:10. మెల్కీసెదకు క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తమకు విధేయులైన వారికందరికీ, ఆ మాట గమనించండి, తనకు విధేయులైన వారికందరికీ, తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఎవరికి? ఇప్పుడు చెప్పండి, రక్షణ ఎవరికి? పెద్దగా చెప్పాలి, అదే విధేయులకే. దేర్ ఈజ్ నో సాల్వేషన్ ఫర్ డిజొబీడియంట్. అవిధేయులకు రక్షణే లేదు. అయితే ఈ మధ్యాహ్నం ప్రశ్న, ఆర్ యు ఒబీడియంట్? నువ్వు విధేయుడివేనా, విధేయురాలివేనా? ఈ మాట హెబ్రీ గ్రంథకర్త అన్నాడు. అపోస్తలుడైన పేతురు అన్న మాట కూడా చూపిస్తాను రండి. మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నేనే చదువుతున్నాను. 1 పేతురు పత్రిక 1:1. యేసు క్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును. ఎవరిని? ఇక్కడ మీకు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఇది థియలాజికల్ ప్రశ్న, కానీ ఆలోచించి జవాబు చెప్పండి. యేసు ప్రభు రక్తం ఎవరిని ప్రోక్షిస్తుంది? ఇప్పుడు చదివిన దాంట్లోనే అడుగుతున్నా, నేనేం ఐఏఎస్ ప్రశ్న అడగటల్లా. పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును. ఇప్పుడు రక్తం, యేసు రక్తం ఎవరిని కడుగుతుంది? 1977లో తుఫాన్ వస్తే ఆ తుఫాన్కి హైదరాబాద్ వైపు ఉన్న వాళ్ళకు తుఫాన్ అంటే తెలియదు అనుకుంటా. ఆ తుఫానికి రేకులు, పాకలు అన్నీ ఎగిరిపోతూ ఉంటే ఒక రేకుల షెడ్లో ఉన్న ఆయన మొత్తం కట్టడాన్ని ఊపేస్తుంది. ఆ బలమైన మనుషులు పట్టుకొని నిలబడి ఉన్నారు. ఈయన అక్కడే నిలబడి అంటున్నాడు, యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం అంటున్నాడు. పొద్దుటే లేచి ఇంత పొడుగు చుట్టి తాగుతున్నాడు. తుఫాన్ వెళ్ళిపోయింది. ఇలాంటి వాళ్ళందరినీ కడుగుద్దా యేసు రక్తం? చెప్పండి. ఇలాంటి చిల్లర బ్యాచ్ కోసం కాదు యేసు ప్రభు రక్తం కార్చింది. ఎవరి కోసం? విధేయుల కోసం. ఆయన రక్తం ఎవరిని ప్రోక్షిస్తుంది? విధేయులను. యేసు ఎవరిని రక్షిస్తాడు? విధేయులను. అందుకనే విధేయత అనేది ఫస్ట్ చాప్టర్గా పెట్టుకో నీ జీవితంలో. అది సరిగ్గా ఉంటే మిగతా అన్నీ అబ్బుతాయి. యేసు వలె ఉండడానికి ఎదిగే ఏ ఒక్కరైనా విధేయులై ఉండాలి. ఇది తిరుగులేని సత్యం. ఎందుకంటే విధేయత అవసరము లేని ఆయనే విధేయత చూపాడు, విధేయత నేర్చుకున్నాడు, విధేయత ప్రదర్శించాడు. ప్రియులారా, ఇది మనం మనసులో ఉంచుకుందాం. అంతేకాదు, నువ్వు ఇంకా అవిధేయురాలుగా బతుకుతున్నావంటే యు ఆర్ నాట్ కంట్రోల్డ్ బై ద హోలీ స్పిరిట్, యు ఆర్ కంట్రోల్డ్ బై ద ఈవిల్ స్పిరిట్. నా మాట కాదు, బైబిల్లో మాట చూపిస్తాను రండి. ఎఫెసీలకు రాసిన పత్రికే 2వ అధ్యాయము 2వ వచనానికి మనం వద్దాం. 2:2. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. ఏ అధిపతి? అవిధేయులైన వారు. ఏ అధిపతి అన్నాను నేను? దేనికి అధిపతి? వాయుమండల సంబంధం. వాయుమండలానికి వాయువుకి ఇంకో పేరు చెప్పండి.
గాలి. కాబట్టి ఎవరి గురించి రాయబడింది ఈ మాట? సంగమా, ఎవరి గురించి వాయుమండల సంబంధ అధిపతి ఎవరు? సాతాను. వాయుమండలానికి ఇంకో పేరేంటి చెప్పండి? గాలి. అందులో నుంచే పుట్టింది గాలి ఎవడని. ఎవరైతే అవిధేయులై ఉంటారో దే ఆర్ లివింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సేటన్. ఎందుకు? అవిధేయులవ్వడానికి ఏం చేస్తాడు సాతానుడు? ప్రేరేపిస్తాడు. అమ్మ ఒక మాట చెప్పింది అనుకో, వాళ్ళు అలాగే చెప్తారులే అంటాడు. ఇక్కడున్న పిల్లలందరినీ ఒక మాట అడుగుతున్నాను, మీరు తల్లిదండ్రుల మాటకు లోబడుతున్నారా? ఈ వాయుమండల సంబంధ అధిపతి మాటకు లోబడుతున్నారా? సంఘములో విశ్వాసులందరికీ ఒక మాట, దేవుని సేవకులు చెప్పిన మాటకు లోబడుతున్నారా? వాయుమండల సంబంధి చెప్పిన మాటలకు లోబడుతున్నారా? వాక్యానికి లోబడుతున్నారా? ఆలోచించండి. అవిధేయత అనేది అంత భయంకరమైంది. మాత్రమే కాదు, ఈ అవిధేయత వలన ఏం జరుగుతుందో తెలుసా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలోకి రండి. 5:6. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. చాలు. ఎవరి మీదకి? ఏమొస్తుంది? ఉగ్రత. ఉగ్రత అంటే ఏంటి? కోపం అంటే ఏంటి? నీళ్ళంటే ఏంటి? ఐస్ అంటే ఏంటి? ఏంటో. నీళ్ళంటే ద్రవ పదార్థం, ఐస్ అంటే అదే ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొక షేప్లోకి వస్తుంది. కోపం అంటే ద్రవ పదార్థం లాంటిది అనుకోండి, కొంచెం అర్థం కావడానికి చెప్తున్నా. ఉగ్రత అంటే అదే దేవుడు దాచి 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 వేసేదన్నమాట. ఎవరి మీద పడుతుంది అది? అవిధేయులైన వారి మీద. సో అవిధేయత గురించి 3 మాటలు చెప్పాను నేను. నువ్వు అవిధేయుడిగా అవిధేయురాలుగా బ్రతుకుతున్నావు అనంటే అర్థం నీవు పరిశుద్ధాత్మ అధీనంలో లేవు, దురాత్మ అపవిత్రాత్మ అధీనంలో బ్రతుకుతున్నావు, దేవుని ఉగ్రత కిందకు వస్తున్నావు. ఈరోజు నేను ముందుకెళ్ళబోయే ముందు ఈ ప్రశ్న అడిగి వెళ్ళమని ప్రేరేపించబడుతున్నాను. దేవునికి విధేయత చూపించారా? రక్షణ పొందారా? ఆ ఉగ్రత నుంచి విడిపించబడ్డారా? మారు మనసు పొందారా? దేవునికి హృదయాన్ని ఇచ్చారా? మీ స్వంత అభిప్రాయాలకు, మీ స్వంత అభిరుచులకు దానికి గుడ్ బై చెప్పి దేవుని చిత్తానికి ఓకే చెప్పారా? అలా కాకపోతే నీవు అవిధేయుడవు, అవిధేయురాలవు. యు ఆర్ లివింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ Satan. You are going to inherit the wrath of God. Wrath, not anger, wrath. దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది. సో ఈ వచనాలు మనం జ్ఞాపకం పెట్టుకుందాం. రైట్. ఇప్పుడు ఏ కోణాలలో మనం విధేయత చూపాలి అనేది నేను త్వరగా కొన్ని మాటలు చూపిస్తాను. యేసు ప్రభువులా ఉండడానికి, ఆయన వలె ఉండడానికి ఎదిగే వాళ్ళు విధేయులై ఉండాలి అనేది మెయిన్ పాయింట్. ఆ విధేయత అనేది ఏ యాంగిల్స్లో ఉండాలో చూపిస్తాను. నంబర్ 1, ఫస్ట్ పర్సనల్ యాంగిల్, వ్యక్తిగత కోణం. వ్యక్తిగతంగా మనము దేవునికి విధేయులమై ఉండాలి. ఈ మాట యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో రాయబడి ఉంటది. చదువుతారా? కాబట్టి దేవునికి లోబడి దేవునికి లోబడి ఉండుడి. దేవునికి లోబడి ఉండుడి. ఒక విశ్వాసి తన క్రైస్తవ జీవితములో దేవునికి లోబడుట అనేది ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలి. దేవునికి లోబడుట, దేవునికి లోబడి ఉండుడి, దేవునికి విధేయత చూపుడి.
విధేయత, లోబడుట అనేది స్వల్పమైన భేదంతో ఉండే పర్యాయ పదాలు. ఒబీడియన్స్ అండ్ సబ్మిషన్ ఆర్ సిమిలర్ వర్డ్స్ విత్ లిటిల్ డిఫరెన్స్. ఆ తేడాలోకి మనం ఇప్పుడు వెళ్ళొద్దు. కానీ దేవునికి విధేయత అనేది ఫస్ట్ ప్రయారిటీ, అంతే. ఇప్పుడు ఇంక కొంచెం దేవునికి విధేయత అంటే అర్థమేంటి అని అంటే మళ్ళీ వాక్యంలో నుంచే చూద్దాం రండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత. దేనికి? సత్యమునకు విధేయులగుట చేత. మీ మనసులో సత్యము అని అంటే బైబిల్లో 2 అర్థాలు మనకి స్ఫురిస్తాయి. ఒకటి యేసు ప్రభువే సత్యం, రెండవది ఆయన వాక్యమే సత్యం. ఎక్కడుంది నీ వాక్యమే సత్యం? ఎవరైనా రెఫరెన్స్ చెప్తారా? వెరీ గుడ్, సులభమైన రెఫరెన్స్ గారు చెప్పగలిగారు. యోహాను 17:17 నీ వాక్యమే సత్యం. ఇప్పుడు చెప్పండి, దేవునికి విధేయత చూపడం అంటే ఏంటి? వాక్యానికి విధేయత చూపడం. ఉదయమే చెప్పా నేను, వాక్యము దేవుడు వేరు కాదు. దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నామా? ప్రియులారా, నేను ప్రస్తుత ఆధునిక విశ్వాసులను గురించి ఆలోచించినప్పుడు నాకు కొన్ని మాటలు వచ్చాయి. అవి నేను చదువుతాను, వినండి. అతిథుల్లాగా వస్తారు, ప్రేక్షకుల్లాగా చూస్తారు, శ్రోతల్లాగా వింటారు, లేఖికుల్లాగా రాసుకుంటారు, విధేయుల్లాగా ప్రార్థిస్తారు, తర్వాత అంతకుముందు ఎలా ఉండారో అలాగే బతుకుతారు. మళ్ళీ చెప్పండి ఒకసారి మీరు. అతిథుల్లాగా వస్తారు, ప్రేక్షకుల్లాగా చూస్తారు, శ్రోతల్లాగా వింటారు, లేఖికుల్లాగా చాలా సీరియస్గా రాసుకుంటారు. అయిపోయిన తర్వాత అసలు అంతకు మించిన విధేయులు ఎవరు ఉండరన్నంత సిన్సియర్గా ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన కూడా మీరేమనుకోదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ఈ ప్రార్థన కూడా నాకెందుకో అది అంత బాగా అనిపించదు. ఎందుకో తెలుసా? వినండి జాగ్రత్తగా. ప్రార్థన వాక్యం అయిన తర్వాత సహజంగా మనం ఏం ప్రార్థన చేస్తాం చెప్పండి? మనలో మాట ఏమని చేస్తాం? తండ్రి, నీ వాక్యాన్ని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, నీ వాక్యం ద్వారా నాతో సూటిగా మాట్లాడావు అనేవాళ్ళు కొందరు, స్పష్టంగా మాట్లాడావు అనేవాళ్ళు కొందరు, నా కొరకే మాట్లాడావు అనేవాళ్ళు కొందరు, మొత్తానికి అన్న చివరిలో మళ్ళీ ఇంకోటి యాడ్ చేస్తారు. ఆ వాక్య ప్రకారం ఏంటది? ఆ వాక్య ప్రకారం నాకు చెవుడు ఉంది, మామూలుగా కాదు, ఇలాంటప్పుడే, మామూలుగా ఏం లేదు, ఇలాంటప్పుడే వస్తుంది. కొంచెం వినబడేలా చెప్పండి. ఆ వాక్య ప్రకారం జీవించేలాగా. ఇది నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదండి నా ఆత్మీయ జీవితంలో. అంటే దేవుడు ఏమి సహాయం చేయాలని మన ఉద్దేశం? ఏం చేయాలి? జుట్టు పట్టుకొని లోబడి సావరా అని అనాలనా? ఏంటి ఆ ఉద్దేశం? ఏంటిది అసలు? ఆ ప్రార్థనకు అర్థం ఏంటి? దేవుడు వాక్యం ఇచ్చింది ఎందుకు? సరే, ఇది ఎంత లాజిక్కో అర్థం అవటానికి మీ ముందు పెడతాను. మధ్యాహ్నం అన్నం ముందు కూర్చొని ప్రార్థన చేస్తుంటారు కదా. అన్నం ముందు ఏం ప్రార్థన చేస్తారు? అన్నం ముందు ప్రార్థనలు కూడా తగ్గిపోయినాయిలేండి. ఎవరో అన్నారంట, దేవా నీకు స్తోత్రం నాకు ఆత్రం అని మొదలు పెట్టేశాడు. ఇంకొక ఆయన దేవా బువ్వా ఆమెన్ అయిపోయింది.
సరే, సహజంగా చేసేవాళ్ళు ఏం ప్రార్థన చేస్తారు? దేవా, ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రం, ఈ ఆహారం తినుచుండగా మాకు బలము శక్తి అనుగ్రహించి మీ సేవ కొరకు బతకడానికి అని ప్రార్థన చేస్తారు, అంతేనా? లేకపోతే ఈ ఆహారం మేము తినేలాగా సహాయం చేయమని ఎవరైనా ప్రార్థన చేస్తారా? ఎందుకు? తినడం నీది బాధ్యత, అరిగించటం అది దేవుడు పెట్టిన మెకానిజం బాధ్యత, వాక్యం వినిపించటం దేవుని బాధ్యత, లోబడడం మన బాధ్యత. మరి మన బాధ్యతను దేవుడి మీదకి నెడతామేంటండి? అందుకే 119వ కీర్తన గనక మీరు జాగ్రత్తగా చదివితే అందులో నీ కట్టడలను నేను అనుసరించి నడుచుకొందును, నీ వాక్యము నేను అనుసరించి నడుచుకుందును. ఓన్లీ డెసిషన్. కాబట్టి వాక్యం తర్వాత తీర్మానం ఉండాలి. మళ్ళా వాక్యం చెప్పాక ఆ వాక్య ప్రకారం ప్రవర్తించేలాగా సహాయం చేయమని దేవుణ్ణే అడిగితే అదేం ప్రార్థన అండి? గంట సేపటి నుంచి బస్సు కోసం ఎదురు చూస్తున్నావు, బస్సు వచ్చింది, అక్కడ నిలబడి ప్రేమానమ్మకం కలిగిన తండ్రి నీ బంగారు పాదాలకు స్తోత్రం, బస్ ఎక్కేలాగా సహాయం చేయి అంటావా? టక్కున ఎక్కు కూర్చుంటావా? చెప్పండి. వాక్యం దగ్గరే చాలామంది విఫలమవుతున్నారు. దేవా, ఇది నా తీర్మానం. స్వామి అన్న చెబుతుండగా విన్నాను, బహుశా ఆయన చార్ల్స్ స్టడ్ అనుకుంటా, సిటీ స్టడ్. ఆయన బైబిల్ని మ్యూజియంలో పెడితే అది పాతబడిపోయిన చిరికిపోయిన బైబిల్, ఊడిపోతున్న బైబిల్. అది ఒక్కొక్క పేజీ తీసి చూస్తుంటే ప్రతి పేజీలో ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్, ఎస్ లార్డ్ అని రాస్తుందంట. ఎస్ లార్డ్ అన్న పదము లేని పేజీ ఏదీ లేదు. మనం కింద గీతలు గీసుకుంటాం, దానికి అండర్లైన్ అని పేరు పెట్టుకుంటాం. సరే, కొంతమంది అండర్లైన్ చేస్తారో, ఓవర్లైన్ చేస్తారో, లేకపోతే దాని మీద హైలైటర్ పెట్టి గీత గీస్తారో, అది తర్వాత సంగతి. కానీ ఆయన ఏమి రాసుకున్నాడు బైబిల్లో? ఎస్ లార్డ్. అవును ప్రభువా, నేను ఇలా చేశాను, ఇది జరిగిపోయింది. ఏళ్ల తరబడి వాక్యం వింటున్నారు కదూ, ఎన్ని పర్యాయాలు దేవునికి విధేయత చూపించాం మనం? సత్యమునకు విధేయులవ్వడం. అది వాక్యానికి విధేయత చూపకుండా ఆత్మీయంగా ఎదుగుదల సాధ్యమేనా? చెప్పండి, పెద్దగా చెప్పండి. సాధ్యం కాదు. ఇవి మంచివే, రావడం మంచిదే, చూడడం మంచిదే, వినడం మంచిదే, రాసుకోవడం మంచిదే. కానీ తర్వాత జరిగేది జరగకపోతే, అందుకే అప్పుడప్పుడు ఇలా చెబుతుంటాను, కూర్చుకొనుట అనేది నేర్చుకొనుటకు మాత్రమే పనికొచ్చి మార్చుకొనుటకు సహాయపడకపోతే ఆ కూర్చుకొనుటది ఏం ఉపయోగం? కూర్చుకొనుట నేర్చుకొనుటకు మాత్రమే పనికొచ్చి మార్చుకొనుటకు సహాయపడకపోతే ఏం ప్రయోజనం అండి? అందరు నా వైపు చూడండి. మనం కూర్చుకుంది ఎక్కువ, మార్చుకుంది ఎక్కువ. నిజం చెప్పండి. అందుకే లియనార్డ్ రావెన్హిల్ వై రివైవల్ టారీస్ అన్న పుస్తకం రాసిన దైవజనుడు ఒక బంగారు వాక్యం పలికాడు. టుడేస్ క్రిస్టియన్స్ ఆర్ అక్వైరింగ్ టన్స్ ఆఫ్ నాలెడ్జ్ బట్ దే ఆర్ లివింగ్ పిన్స్ ఆఫ్ ప్రాక్టీస్. టన్నుల కొద్దీ జ్ఞానాన్ని పోగు చేసుకుంటున్నారు, పిన్నునంత ఆచరణ మాత్రమే కలిగి ఉంటున్నారు.
జ్ఞానమేమో టన్నుల కొద్దీ, ఆచరణ ఏమో పిన్నుల కొద్దీ. వాక్యానికి విధేయత ఉందా? అప్పుడు ఎదుగుతాం మనం. అదే మాట అపోస్తలుడైన పౌలు తిమోతికి రాశాడు. తిమోతి, నీవు ఈ విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు. ఈ వాక్యం చేత నువ్వు పెంపారుచు అంటే వాక్యములో ఏం శక్తి ఉంది? పెంపొందించే శక్తి ఉంది. చిన్నప్పుడు సండే స్కూల్లో పాడతారు ఈ పాట, రీడ్ యువర్ బైబిల్, ప్రే ఎవ్రీ డే, pray every day, pray every day. Read your Bible, pray every day. You will grow, grow, grow. You will grow, grow, grow. You will grow, grow, grow. Read your Bible, pray every day. You will grow, grow, grow. పఠించి బైబిల్ ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. పఠించి బైబిల్ ప్రార్థించు, అది పెంపొందించును, అది పెంపొందించును, అది పెంపొందించును. పఠించి బైబిల్ ప్రార్థించు, అది పెంపొందించును. వాక్యం చదువుతున్నారు, చూస్తున్నారు, రాసుకుంటున్నారు. ఆలోచించండి, 2022లో కూడా సదస్సు జరిగింది. 2023లో జరిగిన దానికి 22లో జరిగిన దానికి ఏమన్నా పెంపొందేవా? కొంతమంది చాలా సిన్సియర్గా నోట్స్ రాస్తారు, వెళ్ళిన తర్వాత ఆ నోట్స్ ఎక్కడుందో కూడా తెలీదు. అదే మీరు మంచోళ్ళేమో, మామూలుగా చెప్తున్నా. ఏం ఆచరణ ఉండదు, అసలు మర్చిపోతారు. అది 23 కంటే 24 సదస్సు ఏమన్నా పెంపొందేవా? వాక్యము మనలో మార్పు తేకపోతే ఏ సదస్సు అయినా అది సదస్సు కాదు, అది తుస్సు. సదస్సు తుస్సుమన్నట్లు లెక్క. అది సత్యమునకు విధేయత చూపడం, అది ఫస్ట్ స్టెప్. ఎదగాలని కోరుకుంటే, ఎదగాలని కోరిక లేనాడికి ఏమీ లేదు, నిండా మునిగినాడికి చలే లేదు. ఈ సామెతలు బాగా వస్తాయి కదా. ఎదగాలని ఇష్టం ఉన్న లేనోడికి అసలు ఇదంతా పట్టదు, అవసరం లేదు. ఉంటే ఆ వాక్యం రెస్ట్ లేకుండా చేయాలి. నేను ఒకరోజు వాక్య పరిచర్య అయిపోయాక మా సంఘంలో మేము కలిసి యవనస్తులతో భోజనం చేసేవాళ్ళం. భోజనానికి రా తమ్ముడు అన్నాను. తనప్పుడు ఉన్నతమైన చదువుతున్నాడు. వాక్యం వినేటప్పుడే గమనిస్తున్నాను, ముఖం అంతా ఎర్రబడిపోయింది, కళ్ళన్నీ ఎర్రగున్నాయి. వాక్యం అతనికి తగులుతుందని అర్థమవుతుంది. మాట్లాడుతుండగా, సారీ అన్నా, నేను భోంచేయను అన్నాడు. ఏం భోంచే పర్వాలేదు అన్నాను. సారీ అన్నా, నేను భోంచేయలేను అన్నాడు. ఏమంటే, వాక్యం నాతో మాట్లాడిందన్నా, అది సెటిల్ చేసుకోకుండా నేను అన్నం తినలేనన్నా, ముందు దేవునితో సెటిల్ చేసుకొని వస్తానన్నా అన్నాడు. సత్యమునకు విధేయత చూపడం అంటే అది అర్థం. ఇది ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ యాంగిల్. ఇది పర్సనల్ యాంగిల్. రెండవ యాంగిల్ చెప్తాను, చర్చ్ యాంగిల్. విధేయత అనేది సంఘ కోణములో ఎలా ఉండాలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయానికి వద్దాం రండి. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 16వ వచనం. 16 కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయము చేయొచ్చు ప్రయాసపడుచు ఉండు వారికందరికి మీరు విధేయులై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నా. నేను చెప్పదలిచిన రెండవ కోణం సంఘ కోణం. సంఘ కోణములో మీ పైన నాయకులుగా ఉండి, సేవకులుగా ఉండి ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు. వారికి మీరేమవ్వాలి?
విధేయులవ్వాలి. ఇది చర్చ్ యాంగిల్. మొదటిది ఏం యాంగిల్? పర్సనల్ యాంగిల్. రెండవది ఏ యాంగిల్? చర్చ్ యాంగిల్. ఇదే మాట రెండవ పత్రికలోకి వద్దాం రండి. రెండవ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మీరన్ని విషయముల యందు విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వము వ్రాసి తిని. అసలు పౌలు మొదటి పత్రిక ఎందుకు రాశాడు? ఇప్పుడు చదివిన మాటే అడుగుతున్నా, కొత్త మాట కాదు. మీరు ఎంత మాత్రం విధేయులై ఉన్నారు తెలుసుకుందామని రాశాను. ఆ ఉత్తరానికి వాళ్ళు బాగా స్పందించారు. ఉత్తరానికే స్పందించారు. ప్రియులారా, ఉత్తరానికి స్పందించారంటే ఉత్తరం దక్షిణం అని కాదు అర్థం. ఉత్తరానికంటే లెటర్కి స్పందించారు వాళ్ళు. వినండి. అయితే ఈ దినాలకి ఆ దినాలకి తేడా చెప్తాను. ఈ రోజుల్లో కొరింథీ పత్రిక మీద 16 అధ్యాయాల మీద 16 క్లాసులు బైబిల్ స్టడీ తీసుకున్నప్పుడు జరిగిన ఫలితం కంటే ఈ 16 అధ్యాయాల ఉత్తరం చదువుకొని బాగుపడిన కొరింథీలే గొప్పవాళ్ళు. ఈ రోజుల్లో బైబిల్ స్టడీ అని మొదటి అధ్యాయం మీద 3 రోజులు, రెండో అధ్యాయం మీద 3 రోజులు, 16 అధ్యాయాల మీద 16, 3, 48 రోజులు క్లాసులు బైబిల్ స్టడీ తీసుకున్నా బాగుపడలేదు. కానీ ఉత్తరం చదివి బాగుపడిపోయారు. ఎవరు? కొరింథీలు. జస్ట్ దే రెడ్, దే వెప్ అండ్ దే సెట్ రైట్. అది ఎదుగుదల అంటే. దేవుని సంఘములోని నాయకులకు, సేవకులకు విధేయత చూపిస్తున్నారా? ఇది చర్చ్ యాంగిల్, సంఘ కోణం. ఇదే మాట హెబ్రీ పత్రికలో కూడా ఉంది. చూడొద్దులేండి, తర్వాత మీరు రాసుకోండి. పైన నాయకులుగా ఉన్న వారికి, ప్రయాసపడే వారికి లోబడండి, వారి ప్రవర్తన అనుసరించి నడుచుకోండి. ఇది సెకండ్ యాంగిల్. థర్డ్ యాంగిల్ చెప్తాను రండి. ఫ్యామిలీ యాంగిల్, కుటుంబ కోణం. కుటుంబ కోణములో కూడా అవసరం విధేయత. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనానికి రండి. భార్యలారా మీ భర్తలకు విధేయులయ్యుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. ఏది యుక్తమై ఉన్నది? ఇప్పుడు దాకా చాలా హుషారుగా చెప్పారు స్త్రీలు, ఇప్పుడు మాట్లాడలా. భార్యలారా మీ భర్తలకు. గమనించారా? భర్తలకు అని లేదు, మీ భర్తలకు. అంటే వేరే వాళ్ళ భర్తలకు లోబడడం చాలా తేలిక. మీ భర్తలకు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎఫెసీ పత్రిక 5లో కానీ కొలస్సీ పత్రికలో కానీ కుటుంబ విషయాలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్త తీసుకున్నాడు. ఆ పర్సనల్ నౌన్స్, ప్రొనౌన్స్ వాడేటప్పుడు. మీ భర్తలకు విధేయులై ఉండుడి. చాలామంది భార్యలు లోబడరు. అందులో ఇప్పుడు తరం ఎలా ఉందంటే భర్తలను అంతం చేసే భార్యలు ఎక్కువైపోయారు. భర్తల అంతు చూసే భార్యలు ఎక్కువైపోయారు. ఎక్కువ శాతం మంది ఇక్కడ ఉన్నారు. కానీ మీరందరూ భర్తలకు లోబడేవాళ్ళేనా? ఇదే చూపేవాళ్ళేనా? భర్తలకు అతి కష్టమైన బడి లోబడి, భార్యలకు అతి కష్టమైన బడి లోబడి. ఈ భార్యలకు ఇష్టమైన బడి తిరగబట్టం భలే ఇష్టం భర్తల మీద. భార్యలారా మీ భర్తలకు విధేయులయుండుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చతగినది. నాట్ బికాజ్ ఆఫ్ హిమ్. ఆయన బట్టతల ఉందని కాదు, పొట్ట ఉందని కాదు, చదువుకోలేదని కాదు, వీటిని బట్టి కాదు. హీఈస్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ లార్డ్. ప్రభు ఉంచిన స్థానంలో శిరస్సుగా ఉన్నాడు. అది ప్రభువును బట్టి యుక్తం.
రీజనబుల్, దట్స్ గుడ్, లోబడండి. ఇక్కడ ఉన్న భార్యలు అందరూ ఈ మాట చెప్పగలరా? అది కుటుంబ కోణములో మొదటిది. కుటుంబ కోణములో రెండవది చెప్తాను. ఈ ఎఫెస్సి పత్రిక 6వ అధ్యాయంలోకి రండి. ఎఫెస్సి పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం కంఠతా వాక్యం కూడా పిల్లలు చెప్తుంటారు. పిల్లలారా, పిల్లలు చెప్పండి. వెరీ గుడ్. పిల్లలందరూ చెప్పండి ఒకసారి పెద్దగా. ఎవరైనా లేచి నిలబడి చెప్తారా? కమాన్, స్టాండ్ అప్ అండ్ సే. పిల్లలారా అంటున్నాడు, పిల్లులారా అంటలేదు. అందుకని పిల్లులా కూర్చోనక్కర్లా, పిల్లలు ఎవరైనా చెప్పొచ్చు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. భార్యలకి చెప్పినప్పుడు ఇది యుక్తమే అన్నాడు, పిల్లలకి చెప్పినప్పుడు ఇది ధర్మమే అంటున్నాడు. చాలామంది పిల్లలు ఇక్కడ ఉన్నారు, మీ తల్లిదండ్రులకు ఇదే చూపిస్తున్నారా? ఒక ఆయన ప్రస్తుత పిల్లల గురించి ఇలాగన్నాడు, నేటి తరంలో పిల్లలు ఎలా ఉన్నారంటే, పిల్లలే వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ఆధారం అవుతారు. ఆ వృద్ధాప్యం వాళ్ళకు తొందరగా రావడానికి ఆ పిల్లలే కారణమవుతారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ఆధారణ ఎవరు? పిల్లలే. ఆ తొందరగా రావడానికి కూడా కారణం ఎవరు? వీళ్ళే. ఎందుకు? వాళ్ళ గురించి దిగులు పెట్టుకొని, ఏంటి వీడి లైఫ్ ఇలాగైపోతుంది, వీడి జీవితం ఇలాగైపోతుంది, సంతోషం లేక, సంతృప్తి లేక చాలామంది తల్లిదండ్రులు బాధని దిగమింగుకుంటూ బతుకుతున్నారు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, చించుకోవట్లేదు వాళ్ళు, కడుపు పెంచుకుంటున్నారు బాధ లోపల పెట్టుకొని. యేసు ప్రభు అంతటా ఆయనే భూలోకములో ఉండగా వడ్రంగి పని చేసుకునే తండ్రి స్థానములో ఉన్న యోసేపుకు, తల్లి స్థానములో ఉన్న మరియకు విధేయుడై బతికాడు, విధేయత చూపాడు. ఆ మాట చదువుతారా? చాలా బాగుంటుంది, చదివితే మంచిదని ప్రేరేపించబడుతున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకాసు వార్త 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ నజరేతుకు వచ్చి వారికి ఏం బడి ఉండెను? లోబడి ఉండెను. అంటే ఆ పైన సందర్భాన్ని చదివితే 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యేసు ప్రభు వారు మరియతో యోసేపుతో కలిసి యెరూషలేముకి వెళ్ళాడు. జాగ్రత్తగా వినండి. మరి అనుకుంది యోసేపుతో, భర్తతో కలిసి నడుస్తున్నాడులే అని ఆవిడ అనుకుంది. యోసేపు అనుకున్నాడు మరియతో వస్తున్నాడని ఆయన అనుకున్నాడు. అలా అనుకోవటానికి కారణం ఏంటంటే, యూదులు యాత్రకు వెళ్ళేటప్పుడు 12 వచ్చిన మగపిల్లలందరూ తల్లితో నడుస్తారు, 12 దాటిన వాళ్ళు అందరూ తండ్రితో నడుస్తారు. కాబట్టి వెళ్ళేటప్పుడు ఆయన వెళ్ళాడు తల్లితో, వచ్చేటప్పుడు తండ్రితో నడిచాడు. అంటే వాళ్ళ మనసులో ఏముందంటే,
అమ్మ దగ్గర ఉంటాడులే అని ఆయన అనుకున్నాడు, నాన్న దగ్గర ఉంటాడులే అని ఈవిడ అనుకుంది. అందుకని ఇద్దరు మర్చిపోయి చాలా దూరం వచ్చారు. వచ్చేసిన తర్వాత ఏడి బాబేడి అని చూస్తే ఎవరు లేరు. గబగబా బయలుదేరి వెళ్ళారు. ఎంత టెన్షన్ పడి ఉంటారు, కంగారు పడిపోయి ఉంటారు. వెళ్ళిపోతేటప్పటికి దేవాలయంలో వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటే పండిపోయిన పండితులు బిత్తరపోతున్నారు, అదిరిపోతున్నారు. అంత జ్ఞానం కలిగిన ఆయనతో మాట్లాడలేకపోతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కుమారుడా ఎందుకు ఇలా చేశావు అని అంటే ఆయన అన్నాడు, మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు? నా తండ్రి పనుల మీద ఉండవద్దా అని అన్నాడు. చూడండి ఆ మాట కూడా ఎంత బాగుంటుందో. 47వ వచనం, ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు మిక్కిలి విస్మయముందరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను గూర్చి మిక్కిలి ఆశ్చర్యపడ్రి. అంటే ఆ బోధ విన్న వాళ్ళేమో విస్మయపడ్డారు, తల్లిదండ్రులేమో ఆశ్చర్యపడ్డారు. తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేటివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటుమని ఆయనతో చెప్పగా, ఆయన మీరేలా నన్ను వెదుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరెరుగరా అని వారితో చెప్పెను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. ఏమర్థమైందండి మీకు? తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదంటే ఏమర్థమైంది? ఏం చెప్పాడు? నా తండ్రి పనుల మీద ఉండొద్దా అన్నారు. అప్పుడు యోసేపును మరియా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు ఇలా చూసుకున్నారు. ఏంటిది ఇది అని, ముఖంలో క్వశ్చన్ మార్క్, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని. మామూలుగా అయితే ఈ తరంలో పిల్లలు ఏమంటారు? ఈ మాట కూడా అర్థం కానోడి ఎట్టగన్నావయ్యా నన్ను, ఈ మాట కూడా అర్థం కాకపోతే నన్ను ఎట్టగన్నావు అసలు నువ్వు? తల్లి తండ్రి అని నువ్వు ఎట్ట పేరు పెట్టి పిలవమంటావు అని అనాలి. కానీ ఆయన ఏమనుకున్నాడు తెలుసా? అమ్మా అర్థం కాలేదా? సరిపద, మీకు అర్థమయ్యేదాకా నేను మీతోనే ఉంటాను. ఎరుగరా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎందుకు లోబడ్డాడు ఆయన? హీ లెర్న్డ్ ఒబీడియన్స్. అంతకుముందు అలవాటు లేదు అది. పరలోకంలో ఉండగా దూతలు వచ్చి అసలు ముందుకు రావడానికే భయంగా బిడియంగా వచ్చేవాళ్ళు. అలాంటి ఆయన శరీరం ధరించుకొని భూలోకానికి వచ్చిన తర్వాత ఇది కొత్త ఎక్స్పీరియన్స్ ఆయనకి. కానీ ఏం చేశాడు ఆయన? లోబడ్డాడు. ఇక్కడ ఉన్న పిల్లలారా, మీ తల్లిదండ్రులకు లోబడుతున్నారా? తిరగబడుతున్నారా? ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకునే వాళ్ళు కుటుంబ కోణంలో వెంటనే ఇక్కడ కూర్చున్న పురుషులకి, అయ్యా మీరు స్త్రీలకు బాగా చెప్పారు, పిల్లలకు కూడా బాగా చెప్పారు, ఇంకాసేపు చెప్పండి అని అంటారు. చాలాసేపు చెప్పొచ్చు. పురుషులకు కూడా ఒక మాట ఉంది. ఎందుకో తెలుసా? పురుషులు ఏం చెబితే అది వినమని అర్థం కాదు. దానికంటే ముందు పురుషుడు తనకు శిరస్సు, యజమానుడు, తనకు భర్త, పైనున్న ప్రభు అని అర్థం చేసుకోవాలి. అది అందుకే క్రిస్టియన్ ఫ్యామిలీ, క్రైస్తవ కుటుంబాన్ని చిత్రీకరించేటప్పుడు పైన ప్రభు ఉంటాడు, దాని కింద భర్త ఉంటాడు, ఆ కింద భార్య ఉంటుంది, ఆ కింద పిల్లలు ఉంటారు. అది నిర్మాణం. అంతేగాని నేనేం చెప్పినా చెల్లుతుందని కాదు. వాక్యాధికారానికి లోబడే భర్త, భర్త యొక్క అధికారానికి లోబడే భార్య, భార్య యొక్క అధికారానికి లోబడే పిల్లలు. ఇదే క్రైస్తవ కుటుంబ నమూనా. ఇలా ఉంటే కుటుంబాల్లో సమస్యలు వస్తాయా? వచ్చినా నిలుస్తాయా? ఎగిరిపోతాయి. ఇది కుటుంబ కోణం. అంతేకాదు, భార్యాభర్తల గురించి అసలు అందరి గురించి చెప్పాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయానికి రండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం.
క్రీస్తునందలి భయముతో క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. అంటే ఇది ఒకరికొకరంటే భార్య భర్తకు, భర్త భార్యకు క్రీస్తు భయం ఉన్నప్పుడు ఒకరికొకరు లోబడి ఉంటారు. ఇది కుటుంబ కోణం. ఎన్ని కోణాలు చెప్పాను? 3. 1 వ్యక్తిగత కోణం, 2 సంఘ కోణం, 3 కుటుంబ కోణం. 4వది చెప్తాను, వృత్తి కోణం, ప్రొఫెషనల్ యాంగిల్. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 5వ వచనానికి రండి. దాసులారా యథార్థమైన హృదయము గలవారై యథార్థమైన హృదయము కలవారై భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలె శరీర విషయమై యజమానులైన వారికి విధేయులయుండుడి. అంటే మీరు ఉద్యోగాల్లో ఉన్నారా? ఏం చేయండి? మీ యజమానులకు విధేయులై ఉండండి. దిస్ ఈస్ ప్రొఫెషనల్ యాంగిల్. నీ పైన ఆఫీసర్ ఏమన్నా విధేయుడై ఉండు. పొద్దున్నే రమ్మన్నారా? వెళ్ళు. సాయంత్రం ఆలస్యంగా ఉండమన్నారా? ఉండు. ఏపీ జన్కోలో పనిచేసే ఒక సహోదరుడు, నాకు ఆధ్యాత్మిక స్నేహితుడున్నాడు. ఆయన పేరు జైకర్ రాయ్. విజయవాడలో ఒక దినం ఆదివారం పొద్దుటే ఇలాంటి తుఫాను పరిస్థితులలో చీఫ్ ఇంజనీర్ ఫోన్ చేసి, ఆయన డివిజనల్ ఇంజనీర్ ఫోన్ చేసి, ఒకసారి దగ్గరికి రా, డ్యూటీకి వెళ్ళాలి మనం అన్నాడు. అరే, చర్చికి బయలుదేరే టైంలో ఇలాగ అడుగుతున్నాడు ఏంటి అని అనుకొని మొత్తానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కారులో వెళ్తూ ఉండగా దారిలో ఒక మాట అడిగాడు. జైకర్ రాయ్, ఈరోజు ఆదివారం కదా, నువ్వు ఎక్కడో చోట చర్చిలో ఉండాలి, వాక్యం చెప్తూ ఉండాలి, ఏంటి ఈరోజు చర్చ్ మానేసి వచ్చావు అని అన్నాడు. సార్, నా దేవుడు పై ఆఫీసర్స్ మీద తిరగబడమని చెప్పలేదు సార్, లోబడమని చెప్పాడు అన్నాడు. కారు మౌనంగా ముందుకెళ్తుంది. రాయ్, ఐ సీ ఏ రియల్ క్రిస్టియన్ ఇన్ యూ అన్నాడు. ఒక నిజమైన క్రైస్తవుణ్ణి నీలో చూస్తున్నాను అన్నాడు. వెంటనే ఏం తడుముకోకుండా, సార్, ఇఫ్ ఐ ఆమ్ ఏ రియల్ క్రిస్టియన్, వాట్ అబౌట్ మై గాడ్ అన్నాడు. నేను నిజమైన క్రైస్తవుణ్ణి అయితే మరి నా దేవుడి సంగతి ఏంటి? కారులో మాటలు ఆగిపోయాయి. ఒక 5 నిమిషాల గ్యాప్లో డ్రైవర్, కారును స్లో చేయి అన్నాడు. డాష్ బోర్డ్ మీద ఉన్న పటాలు, బొమ్మలు తీసి పక్కకి ఇసిరేశాడు. ప్లీజ్ ప్రే ఫర్ మీ అన్నాడు బాస్. ఏం వాక్యం చెప్పలా, సువార్త చెప్పలా, జస్ట్ బై ఒబీడియన్స్. కానీ కొంతమంది అట్లా ఉండరు. పని చేయటానికి వెళ్ళి పనిలో ఉన్నవి తీసుకొస్తుంటారు. ఒక దేవుని సేవకుడు ఒక హౌస్ విజిటింగ్కి వెళ్తే, ఆ రోజుల్లో ఎలక్ట్రిక్ బల్బ్స్ ఉండేవి, పచ్చ రంగులో. నీడబడుతుంది ఏంటా అని చూస్తే ఆర్జీహెచ్ అని రాసి ఉంది బల్బ్ మీద. అదే నీడబడుతుంది. ఆర్జీహెచ్ అంటే రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ అన్నమాట. అంటే హాస్పిటల్లో ఉండే బల్బు చెప్పండి ఇంటికి వచ్చేసింది. ఇలాంటి ఉద్యోగస్తులు ఉంటే ఏం మారతారండి? విధేయత, ఉద్యోగంలో కూడా విధేయత, నమ్మకత్వం. యేసు ప్రభులాగా ఉండాలనుకునే వాళ్ళు అలా ఎదగాలి. ఇది
ప్రొఫెషనల్ యాంగిల్, చివరిగా సోషల్ యాంగిల్, సామాజిక కోణం చెప్తాను. తీతు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. తీతు 3:1. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు. ప్రతి సత్కార్యమునకు. సమాజంలో మనం బ్రతుకుతున్నాం. మన పైన రూలర్స్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు, పరిపాలించే వాళ్ళు ఉన్నారు. విధేయులుగా మనం బ్రతికేటప్పుడు తప్పకుండా అది వారి మీద ఒక సాక్షార్థమై ఉంటుంది. యేసు ప్రభు అంతటా ఆయనే పిలాతు ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాడు కదండి. చేతులు బంధించి నిలబడ్డాడు కదా. అంతేకాదు, పన్ను కట్టమని వెంటబడ్డారు. అక్కడ ఉన్న వాళ్ళతోనే చెప్పించాడు ఆయన. చెప్పండి, కుమారులు కట్టాలా పన్ను, దాసులు కట్టాలా అని అడిగితే దాసులు అన్నారు. అయినను మనము వారికి అభ్యంతరంగా ఉండకుండానట్లు పన్ను చెల్లిద్దాం. పేతురు వెళ్ళి గాలం వేయి, అందులో చేప పడుతుంది, మొదటి చేపంతి నీకు నాకు పన్ను చెల్లించు అన్నాడు. మామూలుగా అయితే నేను గనక యేసు ప్రభు స్థానంలో ఉంటే, మీరు మంచివాళ్ళై ఉంటారులే, నేనుంటే ఏమనేవాడిని అంటే, ఏంట్రా నేను సృష్టించిన భూమి మీద బతుకుతూ నేను ఇచ్చిన గాలి పీల్చుకుంటూ నువ్వు నన్ను లోబడమంటావరా, పన్ను కట్టమంటావరా అని అనుందునేమో. కానీ యేసు ప్రభు ఆ మాట అనలా. మన వారికి అభ్యంతరగా ఉండకుండా. కొన్నిసార్లు అన్యాయంగా పన్నుల భారం పడవచ్చు, కానీ కొత్త నిబంధన చెబుతుంది పే చేయండి. 1 మైల్ రమ్మన్నారా, 2 మైళ్ళు వెళ్ళండి. ఇన్కమ్ ట్యాక్స్ కట్టమన్నారా, కట్టండి. కానీ కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ తప్పించుకోవడానికి ఎన్ని డ్రామాలు ఆడతారో. అది కట్టి ఇది కట్టి, అది చూపించి ఇది చూపించి. విధేయులై ఉండండి, అధికారులకు విధేయులై ఉండండి. బైబిల్ చెప్తుంది 5 కోణాలు. చెప్పండి, ఏ కోణం? వ్యక్తిగత కోణం, సంఘ కోణం, కుటుంబ కోణం, వృత్తి కోణం, సామాజిక కోణం. ఈ 5 కోణాల్లో విధేయత ఇప్పుడు దాకా అలవాట్లేదేమో, ఇప్పుడైనా నేర్చుకో, అభ్యాసం చెయ్యి, ప్రాక్టీస్ చెయ్యి. ఎందుకో తెలుసా? విధేయత అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. యేసు ప్రభువులాగా ఉండాలి అని కోరుకునే వాళ్ళకి తిరుగు లేకుండా ఉండవలసిన అత్యవసరమైన సంగతి ఏంటి చెప్పండి? విధేయత. విధేయత. కాబట్టి విశ్వాసులంటే ఎవరు? ప్రారంభంలో చెప్పాను, మాజీ విధేయుల, మాజీ అవిధేయులు, తాజా విధేయులు. ఏది బాగుంటుంది? మాజీ అవిధేయులుగా తాజా విధేయులుగా ఉంటే బాగుంటుందా, లేకపోతే తాజా అవిధేయులుగా మాజీ విధేయులుగా ఉంటే బాగుంటుందా? మాజీ అవిధేయులుగా తాజా విజయులుగా ఉంటే బాగుంటుంది. మరి ఇంతకు మనం ఎవరం? మెలకుకున్నారు అందరూ? ఇప్పుడు మనం ఎవరం? తాజా విధేయులమేనా? యేసు ప్రభు లాగా ఉండాలి, ఆయన వలె ఎదగాలి అని అనుకున్నప్పుడు మనం నేర్చుకోవలసిన మొదటి పాఠం ఏంటి చెప్పండి? విధేయులుగా ఉండడం. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవుని వాక్యాన్ని విన్నాం. ఈ వాక్యం పట్ల మన స్పందన ఏంటో
వాక్యం ద్వారా నాతో మాట్లాడావు ప్రభువా, ఆ ప్రకారం బ్రతికేలాగా చేయమని, అది మళ్ళీ దేవుడి మీదే వేసి వెళ్ళిపోదామా? ఒక తీర్మానానికి వద్దామా? ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ఎవరి మనసుల్లో వాళ్ళు మీ స్వరం మీకు వినపడేలాగా ప్రార్థన చేయండి. అన్నగారు వచ్చి ప్రార్థన చేసి ముగిస్తారు.